ఈరోజు మనం ఎన్నిసార్లు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఐయుఐ ట్రీట్మెంట్ కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ, ఐసిఎస్ఐ కానీ, లేకపోతే ఇంకా పెద్ద ప్రొసీజర్ బ్లాస్టోసిస్ట్, ఇక్సీ బ్లాస్టోసిస్ట్ కానీ, ఇలాంటి ట్రీట్మెంట్లో ఏం తీసుకున్నా కూడా సక్సెస్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. ఈ కొంతమంది ఎందుకని సక్సెస్ కావట్లేదు, మేము 3 సార్లు ఐవీఎఫ్ సైకిల్ చేయించుకున్నాం, 3 సార్లు మాకు ఎంత ట్రీట్మెంట్ చేశారు, 10 సంవత్సరాల నుంచి మందులు వాడుతూనే ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. సో ఏం చేయాలి అప్పుడు ఇంకా ఫైనల్ విధానం ఒకటి పీజీఎస్ విధానం అని ఉంటుంది. ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లి యొక్క అండంలో కానీ, తండ్రి యొక్క భార్య యొక్క అండంలో కానీ, భర్త యొక్క వీర్యకణాలు, మీరు అలా తీసుకున్నా పర్వాలేదు, వీర్యకణాల్లో కానీ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే కూడా మనకి లోపల పిండము బిడ్డ అతుక్కోదు గర్భసంచిలో. అట్లాగే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా, గర్భసంచి లోపల పొరలో ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పిండం అతుక్కోపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆ గర్భసంచి లోపల కొన్ని మనకి తెలియని ప్రక్రియలు, ఏవైతే భగవంతుడు మనల్ని భూమి మీద పుట్టించినప్పుడు అసలు ఎలాంటి విషయమో మనల్ని తెలియకుండా మనందరం మనుషుల కింద భూమి మీద పుట్టామో, తర్వాత స్లోగా నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటూ సైంటిఫిక్గా కొంత ఎదుగుతూ, భగవంతుడి దయవల్ని ఎదుగుతూ మనం ఈ విధంగా ఈ విధానానికి మనం ఈ విధానం చేసుకునే వరకు కూడా మనం ఎలా డెవలప్ అయ్యామో, మనకు అసలు ఏమీ తెలియక మునుపు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకేమీ ఇలాంటి ఉంటవి, పిల్లలు లేకపోవడం అనేది ఉంటుంది అనేది మనకి మన పురాణాల దగ్గర నుంచి తెలుసు. పిల్లలు లేకపోవడం, వాళ్ళు యాగాలు చేయడం, యజ్ఞాలు చేయడం, పుత్రకామేష్టి యాగాలు చేయడం, దశరథ మహారాజు ఆ విధంగా 4 బిడ్డలు పుట్టడం, ఇవన్నీ కూడా దాన్ని మనం అన్వయించుకుంటే ఇప్పుడు అనేక రకాలుగా అన్వయించుకోవచ్చు. లేదా ఎగ్ ప్రాబ్లం ఉండుండొచ్చు, స్పర్మ్ ప్రాబ్లం ఉండుండొచ్చు. ఏ విధంగా భగవంతుడు వాళ్ళకి ఆ విధంగా అప్పట్లో న్యాయం చేశాడు. ఇప్పట్లో అలాంటి న్యాయం జరగలేని స్టేజ్ కాబట్టి, అంత కలియుగం కాబట్టి ఇప్పుడు వేరే విధంగా మనకి సైంటిఫిక్గా భగవంతుడు దారి చూపించాడు. ఇంతవరకే మనం తెలుసుకోవచ్చు. సో సైన్స్ అనేది కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాము అంటే అది దేవుడు దయ ఉంటేనే అవుతుంది. మనం సైంటిఫిక్గా ఎంత ఎదిగినా అందరికీ 100కి 90 మందికి మనం పిల్లలు పుట్టించవచ్చు, కానీ 10 మందికి ఎందుకు పుట్టించలేకపోతున్నాం అనేది కూడా అది సైన్స్ ద్వారా మనం చేయలేని పరిస్థితి. అది ఓన్లీ మనం భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి ఒక 3 సార్లు 4 సార్లు మనకి పిల్లలు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యింది, పిల్లలు పుట్టట్లేదు అని అంటే కనుక మనం పీజీఎస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఆ ప్రాసెస్కి మనం వెళ్తాం. ఆ ప్రాసెస్లో కనుక మనకి ఆ యొక్క పిండాలన్నీ కూడా జెనెటికల్లీ కొంచెం ప్రాబ్లం ఉంది అని అనుకుని ఎప్పుడైతే మనకు అనిపించినాయో అప్పుడు మనం వేరే పద్ధతులకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్లో రిజల్ట్ వచ్చేసిందంటే వెల్ అండ్ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. అలా కూడా రాలేదు అంటే అప్పుడు మనము వెళ్ళే ఏకైక పద్ధతి సరోగసి. పీజీఎస్ ఉంది, పీజీఎస్ మా దగ్గర ఉంది. పీజీఎస్ వల్ల చాలామందికి పిల్లలు పుట్టారు. అందరికీ కాదు సుమా, చాలామందికి మరలా సక్సెస్ అయ్యింది. పీజీఎస్ అనే ప్రాసెస్ మనం ఐవీఎఫ్ ఫిక్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే డబ్బులు ఉండాలి. ఊరికే అన్నెసరీగా మనకు తెలియకుండా ఈ ప్రాసెస్ ఎందుకు మనం ఉపయోగిస్తాం? ఎందుకంటే జెనెటికల్లీ మరీ వీక్ అయి ఉంటే కనుక మనకి ఎంబ్రియోస్ ఫార్మేషనే జరగవు. మనకి అండం వీక్ అయింది అనుకోండి, అంటే ఊసైట్ ఎగ్ అంటాం దాన్నే, ఊసైట్ వీక్ అయింది అనుకోండి, లేదంటే స్పెర్మే వీక్గా ఉందనుకోండి, అసలు ఒక్కోసారి పిండమే ఫామ్ అవ్వదు, అంటే ఎంబ్రియో ఫార్మేషన్ జరగదు. కొంతమందికి ఎంబ్రియో ఫార్మేషన్ జరిగినా ఇంప్లాంటేషన్ జరగదు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమందికి ఫిజియలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అసలు మొన్న ఒక పేషెంట్కి మేము ల్యాప్రోస్కోపీ చేసాము. మనం చూసినప్పుడు ఒక 5-6 ఉన్నాయని అనుకున్నాం అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐలో. కానీ వన్స్ మనం లోపలికి వెళ్ళి ల్యాప్రోస్కోపీ పద్ధతిలో మనం ఓపెన్ చేసి మనం చూసుకున్న తర్వాత మల్టిపుల్ అనమాట. అంటే సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ చిన్న చిన్న ఎక్కువ సబ్మ్యూకోసా. సో సబ్మ్యూకోసాలో ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయంటే అవన్నీ కూడా తీసేటప్పటికి ఒక 20 ఫైబ్రాయిడ్స్ దాకా
ఉన్నాయి, అంత చిన్న ఫైబ్రాయిడ్స్. సో అట్లా మొత్తం సబ్మ్యూకోసల్ కానీ లేకపోతే ఇంట్రామయోమెట్రియల్ కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్నా మీరు సరగసి అనే పద్ధతిలో మీకు తొందరగా సక్సెస్ అవుతుంది. ఒక్కోసారి సెప్టమ్ అంటే లోపల యూటరిన్ సెప్టమ్ అంటారు. యూటరిన్ సెప్టమ్ ఉన్న కేసెస్లో కూడా ఆ యూటరిన్ సెప్టమ్ పూర్తిగా లోపల గర్భాశయం లోపల మన ముక్కు లోపల మధ్యలో ఎక్కడైతే ఎలా సెప్టమ్ ఉంటుందో అట్లాగే యూటరస్ ఇంత ఉంటుంది, చిన్న మనకి పియర్ లాగా ఉంటుంది, పియర్ షేప్లో. అలాంటి చిన్న జీడిమామిడికాయ షేప్లో ఉన్న యూటరస్లో మధ్య భాగంలో అడ్డుగా మనకి టెంకలాగా ఒక సెప్టమ్ ఉంటుంది. ఆ సెప్టమ్ ఉన్నప్పుడు కూడా ఆ సెప్టమ్ రిసెక్షన్ చేస్తాం మేము, హిస్ట్రోస్కోపిక్గా వెళ్ళి రిసెక్షన్ చేస్తాము. చిన్న సెప్టమ్ అయితే పర్వాలేదు, కొంతవరకు అప్పుడప్పుడు సక్సెస్ వస్తుంది. కానీ కొంచెం పెద్ద సెప్టమ్ ఉన్న వాళ్ళకి కానీ థిక్గా సెప్టమ్ ఉన్న వాళ్ళకి కానీ అది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఎక్కడైతే పిండం అతుక్కుంటుందో, ఎక్కడైతే దీన్ని ఫండల్ ఏరియా అంటాం అనమాట ఈ పార్ట్ని, ఇది గర్భసంచి పైపొర, మధ్యలో పొర, లోపల పొర. లోపల పొరలో ఇక్కడ అడ్డు గోడ ఉంటుంది, అడ్డు గోడని యూట్రిన్ సెప్టమ్ అంటాము. అడ్డు గోడ పూర్తిగా ఉండొచ్చు లేదా కొంచెం పార్టే ఉండొచ్చు. కొంచెం పార్ట్ ఉంటే తీసేసిన తర్వాత కూడా ఆ యొక్క మ్యూకోజా ఈ వాళ్ళు మ్యూకోజల్ వాళ్ళు ఫండస్ మ్యూకోజల్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఎక్కడైతే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుందో ఆ పార్ట్ మనకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల యూట్రిన్ సెప్టమ్ ఉన్న కేసెస్లో కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. అట్లాగే ఒక్కోసారి యూట్రస్ 2 పార్ట్లుగా విడిపోతుంది, వాళ్ళల్లో కూడా కష్టమవుతుంది. యూట్రస్ డైడెల్ఫిస్ అంటాం, లేదంటే బైకార్నివేట్ యూట్రస్ అంటాము. అలాంటి యూట్రన్ అంటే యూట్రన్ అనామలీస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియల్ పూర్తిగా ఇన్ఫెక్షన్ కానీ టీబీ కానీ అలా వచ్చినా కూడా ఆ లోపల ఎండోమెట్రియం లోపల బిడ్డని పట్టుకోలేని స్టేజ్ ఉంటుంది. అలాగే ఎడినోమయోసిస్ అనేది ఒక గర్భసంచి యొక్క మధ్యలో పొర అంటే మయోమెట్రియం అంతా కూడా పూర్తిగా వాపు వచ్చేసి ఈ గర్భసంచి లోపల పెట్టిన పిండాన్ని మొయ్యలేని స్టేజ్ ఉంటుంది. ఒక్కోసారి పిండం అతుక్కోపోవచ్చు, ఒక్కోసారి పిండం అతుక్కుని 2 నెలల తర్వాత అబార్షన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది, 3 నెలల తర్వాత అబార్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళలో ఎడినోమయోసిస్. అలాగే ఎండోమెట్రియోసిస్ అనే కేసులో గర్భాశయం లోపల పొరలో ఎక్కడైతే మనకి ఆ యొక్క ఎండోమెట్రియం పొర అంతా కూడా మెన్సెస్ రూపంలో ఎవ్రీ మంత్ బయటకు వచ్చేస్తుందో అదే పొర ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ యొక్క ట్యూబ్స్, ఓవరీస్, ఆ తర్వాత యూట్రస్ అన్ని ప్రాబ్లం వస్తుంది. ఒక్కోసారి ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కలిసి ఉంటాయి. ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అండ్ ఎడినోమయోసిస్ కలిసి ఉంటుంది, ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అండ్ ఎండోమెట్రియోసిస్ కలిసి ఉంటుంది. ఇట్లాంటి కేసెస్లో, ఇలాంటి ప్రాబ్లమాటిక్ కేసెస్లో కూడా సరగసి మనకి అవసరం అవుతుంది. సో సరగసి అనే పద్ధతికి వెళ్ళడానికి అందరికీ భయం ఏమీ అవసరం లేదు. మీకంటూ బిడ్డ పుట్టలేని స్టేజ్ ఉంటే, లేదు కొంతమందికి ఎప్పుడైనా మనకి గర్భాసంచి తీసేస్తూ ఉంటారు, ఎప్పుడు అంతకుముందు ప్రెగ్నెన్సీలో కానీ ఎప్పుడైనా అబార్షన్ సమయంలో విపరీతంగా బ్లీడింగ్ అయిపోవడం కానీ, అంటే బట్టి ఇంకా మనిషి ప్రాణం కాపాడటానికి యూట్రస్ కొన్ని పరిస్థితుల్లో తీసివేయవలసి వస్తుంది. ఎప్పుడు ఒక్కొక్కసారి ప్లాసెంటా ప్రీవియా, అబ్రెప్షియో ప్లాసెంటే, అంటే మనకి అంతకుముందు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చినప్పుడు కూడా ఆ యొక్క బిడ్డ సరిగా లోపలికి విపరీతంగా మాయ అనేది లోపలికి బాగా అతుక్కుపోయి ఆ మాయని మనం ఓడదీయడం, గర్భసంచి నుంచి ఓడదీయడం కష్టమైనప్పుడు, లేదంటే ప్లాసెంటా అంత మాయ అంతా కిందకి జారిపోయినప్పుడు, విపరీతమైన బ్లీడింగ్ కట్టుపడకపోయినప్పుడు, ఒక్కోసారి ఆ యొక్క పర్సన్ని బ్రతికించడానికి మనము గర్భసంచి కొంతమంది తీయాల్సిన అవసరం పడుతుంది కొంతమందికి. అలాంటప్పుడు లేదంటే కొంతమందికి ఏదైనా మెనోపాజ్ ప్రాబ్లమ్స్, లేదంటే ఫైబ్రాయిడ్స్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ విపరీతంగా ప్రాబ్లం ఇస్తుంటే తీసేస్తూ ఉంటారు, గర్భసంచి తీసేస్తూ ఉంటారు. అట్లాగే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో, కాంటుబట్ట పరిస్థితుల్లో ఏమీ చేయలేనప్పుడు మీరు ఏం చేయాలి? మార్గం లేదా మేడం? ఉంది, మార్గం ఉంది. అయితే అది ఫైనల్గా సరగసి అనే ప్రాసెస్. సరగసి అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ సొంత చెల్లినో, మీ సొంత అక్కనో, ఫ్రెండ్నో, మేనకోడలనో, ఎవరో ఒకళ్ళో ఇద్దరు బిడ్డలు పుట్టిన వాళ్ళు మీకు ఒక బిడ్డని, మీ జీన్స్ని, మీ యొక్క గుడ్డు, మీ ఆయన యొక్క వీర్యకణం, అలా ఇద్దరిని కలిపి పిండం తయారు చేసి ఆ పిండాన్ని వేరే అద్దె గర్భంలో, అంటే మనకు అద్దె గర్భం కాకపోవచ్చు, మన సొంత మనిషి అయితే నాన్ కమర్షియల్ సరగసి అంటాం. మన సొంత మనిషి మన కోసం ఒక బిడ్డని కని మనకి ఇవ్వాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళని మనం సొంతంగా తెచ్చుకోవాలి. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా
వాళ్ళకు బాగా పూరు, లేకపోతే మనం చెప్పినట్లు వింటారు, మనకి మూడో వాళ్ళకి ఎవరికి చెప్పరు, ఇలాంటివి జాగ్రత్తగా సీక్రెసీగా ఉంచుతారు. తర్వాత మళ్ళీ మనల్ని బ్లాక్మెయిల్ ఏమి చెయ్యరు. ఇప్పుడు కొంతమంది చుట్టాలు కూడా మీకు మేమే చేసిచ్చాం, మీకు మేమే చేసిచ్చాం, వీళ్ళ కుటుంబాన్ని మేమే నిలిపాం, ఇట్లా ఇలా సోదనమాట. కొంతమంది సొంత అక్క చెల్లెళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మా ఆయన వద్దన్నారు, మా ఆయన ఇలాగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు, నేను ఇక్కడ ఉండలేను, నేను ఈ మందులు తినలేను, నాకు 2 పిల్లలు బాగా పుట్టారు, ఇట్లా ఉంటూ ఉంటారు కొంతమంది. కానీ అలాంటి వాళ్ళు లేని వాళ్ళు కూడా మంచి వాళ్ళని తెచ్చుకుని చక్కగా సరగసి చేయించుకుని ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఎంతమంది తీసుకుని వెళ్ళారో హ్యాపీగా. అలాంటి వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ట్రై చేసి చక్కగా ఎవరినన్నా మీ చుట్టాలను తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకున్నా, మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకున్నా, మేము మీ యొక్క బిడ్డని వాళ్ళల్లో ప్రవేశపెట్టి మంచిగా బిడ్డను తయారు చేసిన తర్వాత డెలివరీ మీరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా చేయించుకోవచ్చు మీ వాళ్ళతో. సో మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే ధైర్యము, ఆ యొక్క మీకు ఆ బంధుత్వము మీకు ఉంటే కనుక మీరు తప్పకుండా మీ యొక్క మదర్ని తెచ్చుకోవచ్చు. అలా కాకుండా కమర్షియల్ సరగసి, ఇది మీరు సొంత వాళ్ళని తెచ్చుకుంటే నాన్ కమర్షియల్, అది అయిపోయింది. కమర్షియల్గా వెళ్ళొచ్చు. మీకు బిడ్డ లేకపోవడం అనేది అది మీ గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు ఎవరికో మీకు పిల్లలు ఉన్నారా, పిల్లలు ఎందుకు పుట్టలేదు, మీరు అక్కడికి వెళ్ళలేదా, ఇక్కడికి వెళ్ళలేదా అంటే మీ గురించి విపరీతంగా వాకప్ చేసే అంత అవసరం ఎవరికి అవసరం లేదు. మీ గురించి, మీ యొక్క పనుల గురించి మీ కుటుంబంలో మీ భార్యాభర్తలక, మీ అత్తమామలక, మీ అమ్మ నాన్నలక ఇంతే తెలియాలి. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మీరు ఎంత సీక్రెసీగా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. మీరు హ్యాపీగా ఒక బిడ్డని చక్కగా బిడ్డని తయారు చేసుకుని, కానీ మీరు ఆ బిడ్డని డెలివరీ అయినప్పుడు చక్కగా మీరు తీసుకుని మీ బేబీని మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు. అన్నీ మీరు టెస్టులు చేసుకుని చక్కగా తీసుకెళ్ళవచ్చు. సో ఇన్ని విధాలైన ఆప్షన్స్ ఈ సరగసి అనే పద్ధతిలో మనము బిడ్డని చక్కగా నాన్ కమర్షియల్ అంటే వేరే దగ్గర నుంచి ఒక తల్లి కనుక మనకు ఒప్పుకుంటే మీ యొక్క సంతకాలు, మీ యొక్క వెనక ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళ సంతకాలు, అలాగే ఆ పర్సన్ యొక్క లేడీ ఎవరైతే సర్గేట్ మదర్గా ఉంటుందో ఆ లేడీకి అన్ని పరీక్షలు చేయించి ఎలాంటి ట్రబుల్స్ లేకుండా చక్కగా చిన్న వయసులో ఉన్న అమ్మాయిని, అంతకుముందు ఒకరినో 2 బిడ్డల్ని మామూలుగా కన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే సర్గేట్ మదరు, ఎగ్ డోనరు వేరేగా ఉంటుంది. ఒకవేళ మీకు ఎగ్స్ లేకపోతే మీరు ఎగ్ డోనర్ని తీసుకొచ్చుకోవచ్చు, మీ సొంత వాళ్ళని, లేదా బయట నుంచి వేరేగా తీసుకొచ్చుకుంటాం. సర్గేట్ మదర్ యొక్క ఎగ్స్ ఎప్పుడు వాడము, ఎందుకంటే సరగేట్ మదర్కి ఆ బిడ్డ మీద అధికారం ఇవ్వము మేము. కాబట్టి అది ఒక రూల్, మనకి గవర్నమెంట్ పెట్టిన రూల్ ఒకటి ఉంది. కాబట్టి ICMR గైడ్లైన్స్ ప్రకారం సరగేట్ మదర్ యొక్క ఎగ్స్ మనం ఎప్పుడూ కూడా వాడము. ఆ సొరగసి పద్ధతిలో మీ ఎగ్స్ వాడతాము, మీ ఎగ్స్ లేకపోతే డోనార్ ఎగ్స్ వాడతాం, మీ హస్బెండ్ స్పర్మ్స్ వాడతాము. మీకు అనుకూలమైన విధానంలో మీరు వచ్చి మాట్లాడుకుని చేయించుకోవడం, మీరు మదర్ని తీసుకొచ్చి చేయించుకోవడం, లేదు మీరు బయట నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి మదర్ తీసుకొచ్చుకుని ఆ మదర్కి అమౌంట్స్ ఇచ్చి మీరు చేయించుకోవడం, ఈ పద్ధతుల్లో మనము కమర్షియల్ సరగసి విధానము, నాన్ కమర్షియల్ సరగసి విధానము రెండూ కూడా చేయించుకోవడానికి వీలుంటుంది. ఇందులో మ్యాక్సిమం సక్సెస్ మీకు ఉంటుంది. కానీ 1 నెలకే అందరికీ సక్సెస్ అవుతుందని చెప్పలేము. 1 నెల, 2 నెలలు, 3 నెలలు టైం పడుతుంది, కానీ సక్సెస్ అయితే అవుతుంది. సో ఆ సక్సెస్ అనేది ఒకవేళ అవ్వకపోతే, అప్పుడు మీ ఎగ్స్ కాకపోతే, ఎగ్స్ సరిగా లేవు అనుకుంటే మరలా డోనార్ ఎగ్స్ ట్రై చేస్తాము. ఈ విధంగా మీకు అన్నీ కూడా వాళ్ళ సంతకాలు, ఆ అమ్మాయి సొరగేట్ మదర్ యొక్క సంతకము, హస్బెండ్ ఉంటే హస్బెండ్ సంతకం, హస్బెండ్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఎవరుంటే వాళ్ళ సంతకాలు, వాళ్ళ యొక్క హెల్త్, ఆ అమ్మాయి హెల్త్ కండిషన్, భర్త హెల్త్ కండిషన్, వాళ్ళ పిల్లల హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఆ సొరగేట్ మదర్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ టెస్టులన్నీ కూడా మేము చేస్తాము, చేసి మీకు చెప్తాము. పనికి వస్తుంది అంటే సరగేట్ మదర్కి కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా జరుగుతుంది, ఇలా మందులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా మనము చూసి మీకు ఆ మదర్ యూజ్ అవుతుంది అనుకుంటేనే సరగేట్ మదర్ మీకు ఈ విధంగా మనకి పనికి వస్తుంది అనేది మనం చెప్తాము. సో 9th మంత్ వరకు కూడా మీ కేర్లో ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా బయట కేర్లో ఉండొచ్చు, ఏజెంట్ కేర్లో ఉండొచ్చు. ఎలా అయినా కూడా అనుకూలంగా మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మీరు తయారు చేసుకుని డెలివరీ మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, లేదు మా దగ్గర చేయించుకుని మీరు ఇంటికి మీ బిడ్డను తీసుకువెళ్ళొచ్చు. సో ఎవరో ఏదో అనుకుంటారు, సరగసి విధానం అంటే ఏదో అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. కాదు, వీళ్ళు మీకేమీ భోజనం పెట్టట్లేదు, మీకేమీ బట్టలు కొనివ్వడం లేదు. మీ బిడ్డను మీరు కంటున్నారు, అది మీ రైట్, మీ హక్కు అది.
సో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫైనల్గా ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవచ్చు. ఈ కింద నంబర్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మీరు కలవచ్చు. కాబట్టి మీరు సరగసీకి వెళ్తే ఎవరేమంటారో ఇది లీగలా, 100% లీగల్. మీకు బిడ్డలు లేరు, మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏ పద్ధతిలో బిడ్డను కంటారు ఆలోచించుకోవాలి. లేదు అనాథాశ్రమానికి వెళ్ళి మీరు బిడ్డను తీసుకొచ్చుకోవచ్చు. 100 రకాలు ఉన్నాయి పద్ధతులు. కానీ అందరూ అనాథాశ్రమానికి మనం వెళ్ళమని చెప్పినా కూడా వెళ్ళరు. మేడం ఎవరో పిల్లలు ఎక్కడో ఎవరో కనిపడేసిన పిల్లలు అక్కడ ఉంటారు అని కొంతమంది అంటారు. కొంతమంది మేడం మేము ఇది ఈ ప్రాసెస్ అనే దానికంటే ఏదన్నా అది మేము ఆలోచిస్తాం మేడం మళ్ళీ వస్తామని చెప్పి మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చి మళ్ళీ సరగసి చేయించుకుంటారు. అలా కొంతమంది సొంత చెల్లెళ్ళు అక్కలు పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు కానీ అన్నదమ్ములు పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు కానీ పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు మరలా చదువులంతా అయిపోయినాక మా అమ్మ నాన్న వాళ్ళని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినా, లేదంటే ఉన్న బంధుజనాలందరూ కూడా మీ అమ్మ నాన్న వీళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకి మీ పిల్లలు కాదు కదా అనో ఏదో చెప్పడము, వాళ్ళల్లో మనస్పర్ధలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ 50 సంవత్సరాల వయసులో మరలా మాకు పిల్లలు కావాలని వచ్చే తల్లిదండ్రులు కూడా ఈ కాలంలో ఎంతోమంది ఉంటున్నారు. సో సరగసీ పద్ధతి అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ఏవో చేసుకుంటారు, సరగసీ పద్ధతులు కాదు. సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క అన్నం కాపాడుకోవడానికి చేసుకుంటారు, అది వేరే పద్ధతి. కానీ సెలబ్రిటీలు చేసుకునేది సరగసీ పద్ధతి అనేది దానికి అర్థం లేదు. పిల్లలు లేని వారు, పిల్లలు ఏ విధమైన ప్రాసెస్కి వెళ్ళినా కూడా కలగని వారు చేసుకునే పద్ధతి సరగసీ. ఆ పద్ధతిలో మీ బేబీని మీరు పొందవచ్చు. మీకున్న అవకాశాలు ఉపయోగించుకుని, మీకున్న స్పర్మ, మీకున్న ఎగ్గ ఇవి ఉపయోగించుకుని మీరు అన్ని విధాలుగా సంతకాలు మీరు అంతా చేసుకుని మీరు అనుకూలంగా మీకు అనిపిస్తే మనీ విధంగా కానీ, లేదా సరగేట్ మదర్ పొందిన విధంగా కానీ, లేదు ఖర్చుల విధంగా కానీ మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటే మీరు తప్పకుండా ఈ పద్ధతిలో సక్సెస్ పొందవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. ప్రతి తల్లి తండ్రికి ఒక బిడ్డని పొందడం అనేది 100% వాళ్ళ హక్కు. అది ఆ హక్కుని వినియోగించుకోవడానికి గవర్నమెంట్ కానీ, కోర్టులు కానీ, ఇంకొకరు కానీ ఎవరు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. ఇదేమీ ఏదో కొరియాలో లాగా వేరే ఒక డిక్టేటర్షిప్ ప్రభుత్వము కాదు, ఇంకోటి కాదు. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధానంలో మనము చెప్పాల్సిన విధం ఏంటంటే ఇది సెలబ్రిటీలకి చేసే ప్రాసెస్ కాదు. సెలబ్రిటీలు చేయించుకుంటున్నారు, కోర్టు స్టే ఇచ్చింది, ఇప్పుడు సరగసి చేయకూడదు. ఇవన్నీ సెలబ్రిటీలు చేయించుకుంటున్నారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళది. వాళ్ళ అమౌంట్లు వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు వాళ్ళ అందాన్ని కాపాడుకుంటారు, వాళ్ళకి ఏదో కావాలనుకుంటున్నారు. సరే అవి స్టాప్ చేయమని చెప్పొచ్చు గవర్నమెంట్. కానీ మీ అందరికీ పిల్లలు లేని వారికి ఆ యొక్క కుటుంబాలు నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కుటుంబ విధానం అనేదాన్ని ఏర్పాటు చేసింది మన సంస్కృతి సాంప్రదాయం. అలాంటి విధానాలని ఆపడానికి గవర్నమెంట్కి కానీ, ఇంకొకరికి కానీ, ఏ డాక్టర్లకు కానీ హక్కు లేదు. కంపల్సరీ మీ యొక్క రైట్ని మీరు ఉపయోగించుకుని మీరు చక్కగా చేయించుకోవచ్చు, ఎక్కడైనా చేయించుకోండి. మీరు ఒక బిడ్డని కంటం, ఒక కుటుంబంలో ఒక బిడ్డ నిలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫైనల్గా ఉన్నది ఇప్పుడు ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఒక భార్య భర్త, ఒక బిడ్డన్నా ఉండాలి కదండి. ఒక బిడ్డ ఉంటే చాలా బాగుంటుంది.